నమస్కారం. వీడియో చూస్తున్నవారు ఓం గణపతాయ నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆగస్టు 27 బుధవారం నాడు వినాయక చవితి పండుగ కదండి. అంటే ఈరోజు వినాయకుడు పూజించడం ఎంత ముఖ్యమో అదేవిధంగా వినాయకుడు నిమజ్జనం చేసే సమయంలో తప్పనిసరిగా కొన్ని నియమాలు అయితే పాటించాలండి. అప్పుడు మాత్రమే ఆ బొజ్జ గణపయ్య సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తాడు. వచ్చే సంవత్సరం వినాయక చవితి వచ్చేలోపు మీ కోరికలన్నీ వెంటనే సిద్ధించి మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. కాబట్టి ఏ రోజున వినాయకుడిని నిమజ్జనం చేయాలి, పీఠాన్ని ఎలా కదిలించాలి, నిమజ్జనం చేసేటప్పుడు ఏ మంత్రాన్ని చదవాలి, ఎన్ని రోజులు ఇంట్లో గణపతిని పూజించాలి, నదిలో నిమజ్జనం చేయలేని వారు ఇంట్లోనే ఎలా నిమజ్జనం చేయాలి, ఇలా ఎన్నో విషయాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందైతే మా వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఓం గణపతాయ నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి, మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఆగస్టు 27 బుధవారం నాడు మధ్యాహ్నం 1:58 కానికి ఈరోజు చెవితి గడియలు అయితే ఉన్నాయి కదండి. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మధ్యాహ్నంలోగా వినాయకుడి పూజ కార్యక్రమాలు ముగించుకొని అయితే ఈ వినాయకుడి చవితి నాడు పొరపాటును కూడా చంద్రుని చూడకూడదని శాస్త్రం చెబుతోంది. అలా చూస్తే నీలాప నిందలు పడతాయని నమ్ముతూ ఉంటారు. రాత్రి 8:50 వరకు చంద్రుని చూడకూడదు. ఈ వినాయక చవితి నాడు గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి 10 రోజుల పాటు గణపతిని పూజిస్తారు. మరికొంతమంది ఇంట్లో గణపతిని ప్రతిష్ఠించి 3వ రోజు, 5వ రోజు, 9వ రోజు, 11వ రోజు లేదా 21 రోజులు గణపతిని నిమజ్జనం చేస్తారు. అయితే ఈ సెప్టెంబర్ 7వ తేదీన మనకి చంద్రగ్రహణం వచ్చిందండి. కాబట్టి 11 రోజులు కాకుండా 9వ రోజునే గణపతిని నిమజ్జనం చేసుకోవాలి. గణపతి నిమజ్జనం చేయాలంటే చాలా నిష్టగా ఉండాలి. ఎలా పడితే అలా గణపతిని నిమజ్జనం చేయకూడదు, లేదంటే మీ పూజకు ఎలాంటి పుణ్యఫలితం లభించదు. కొన్ని నియమాలు పాటిస్తూ గణపతి నిమజ్జనం చేస్తే ఆ గణపతి సంతోషించి మీరు వెంటనే కోరుకునే కోరికలు, లేదంటే మీ పూజకు ఎలాంటి పుణ్యఫలితం లభించదు. కొన్ని నియమాలు పాటిస్తూ గణపతి నిమజ్జనం చేస్తే ఆ గణపయ్య సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు. ఇంట్లో ప్రతిష్ఠించిన వినాయకుడి విగ్రహాన్ని కనీసం 3 రోజులైనా సరే ఇంట్లో పూజించుకోవాలని వేద పండితులు సూచిస్తున్నారు. 3 రోజుల పాటు వినాయకుడిని పూజిస్తే మీకు ఇంటికొన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు అన్నవి ప్రారంభమవుతాయండి. అన్ని బాధలు కూడా తొలగిపోతారన్నమాట. అయితే 3వ రోజున శుక్రవారం వచ్చింది కదండి. శుక్రవారం రోజున మాత్రం గణపతిని నిమజ్జనం అన్నది చేయకూడదు. కాబట్టి ఆగస్టు 28 గురువారం నాడు సాయంత్రం సమయంలో గణపతిని నిమజ్జనం చేసుకోవచ్చు. ఇక 5 రోజుల పాటు గణపతిని పూజిస్తే ఇక మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. 5వ రోజు అంటే ఆగస్టు 31 ఆదివారం నాడు గణపతిని నిమజ్జనం చేసుకోవచ్చు. అదేవిధంగా 9 రోజుల పాటు గణపతిని పూజిస్తే ఈ సంవత్సరం భోగభాగ్యాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారు. ఈ విధంగా ఎన్ని రోజులైనా సరే గణపతిని మనం పూజించుకోవచ్చు, పూజ అనేది చేసుకోవచ్చు అండి. ఎవరి వీళ్ళు బట్టి వాళ్ళందరూ చేసుకోవచ్చు. వినాయకుడు మీ ఇంట్లో ఉన్నన్ని రోజులు ప్రతిరోజు తప్పనిసరిగా దీపారాధన అయితే చేయాలండి. 2 పూటలా దీపం వెలిగించి గణపతికి నైవేద్యాన్ని సమర్పించాలి. అప్పుడు మాత్రమే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం అనేది దక్కుతుంది. ప్రతిరోజు నైవేద్యం తయారు చేయలేని వారు ఒక చిన్న బెల్లం ముక్కనైనా నివేదించి సరిపోతుంది. మీ ఇంట్లో పూజించిన గణపతి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసే ముందు గణపతి విగ్రహాన్ని మీ కుడి చేతితో పట్టుకొని 3 సార్లు కదిలించాలి. పూజలో ఉపయోగించిన పత్రిలను అలాగే పువ్వులను కూడా తీసి వినాయకుడితో పాటు నిమజ్జనం చేయాలి. గణపతి పూజలో పెట్టిన పాలవెల్ని కూడా గణపతితో పాటు నిమజ్జనం చేసేయాలి. మీ గణపతి నిమజ్జనానికి తీయాలంటే సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల మధ్యలో ఇంట్లో దీపారాధన చేసి గణపతి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకువెళ్ళవచ్చు. ఇక వినాయకుడి పూజలో వినాయకుడికి సమర్పించిన బియ్యంతో పరవన్నం తయారు చేసి ఇంట్లో ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే ఆ బియ్యంతో అక్షింతాలు తయారు చేసుకోవచ్చు. మంగళవారం మరియు శుక్రవారం ఈ 2 రోజుల్లో మాత్రం గణపతిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిమజ్జనం అనేది అసలు చేయకూడదండి. గణపతి నిమజ్జనానికి మనం తీసుకువెళ్లే ముందు మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వినాయకుడికి నమస్కారం చేసుకొని మీ కోరికలను గణపతికి చెప్పుకొని స్వామివారికి 9 గుంజీలు తీసి నిమజ్జనానికి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఇంట్లో పూజించిన గణపతిని విగ్రహాన్ని మగవారు నిమజ్జనం చేస్తేనే చాలా మంచి ఫలితం అన్నది ఉంటుందండి. ఒక పవిత్రమైన నదిలో గణపతిని నిమజ్జనం చేయాలి. అయితే నదుల్లో గణపతిని నిమజ్జనం చేయడం వీలు కాకపోతే మీ ఇంట్లోనే చక్కగా నిమజ్జనం చేసుకోవచ్చు. ఇంట్లో గణపతిని ఎలా నిమజ్జనం చేయాలి అన్నది ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్తాను. ఇంట్లోనే గణపతిని మనం నిమజ్జనం చేయకూడదు. మీ ఇంటి బయట కానీ లేదా మీ మేడ పైన కానీ పైన టెర్రస్ మీద కానీ స్వామివారిని నిమజ్జనం చేసుకోవాలి. కాబట్టి మీరు ఎక్కడైతే నిమజ్జనం చేయాలనుకుంటారో ఆ ప్రదేశంలో శుభ్రంగా తుడిచి పసుపు నీళ్ళతో కానీ గంగాజలంతో కానీ
శుద్ధి చేసి ఒక చిన్న ముగ్గు అయితే వేసుకోండి. ఆ ముగ్గు పైన పసుపు కుంకుమలు కూడా చల్లి ఒక శుభ్రమైన టబ్బును పెట్టి నిండుగా నీళ్లు పోసుకొని ఆ నీటిలో పసుపు కుంకుమలు, గంధం పొడి, కొన్ని అక్షింతలు అలాగే పుష్పాలను వేసి ఆ నీటిని గంగాజలంలాగా భావిస్తూ గంగాదేవికి నమస్కారం చేసుకొని ఈ నీటిలో మెల్లగా గణపతిని నిమజ్జనం చేయాలి. గణపతిని నిమజ్జనంలో ఇంట్లో దీపాలు వెలుగుతూ ఉండాలి. ఇక గణపతికి నిమజ్జనం చేసే సమయంలో ఖచ్చితంగా ఒక మంత్రాన్ని చదవాలి. అప్పుడు మాత్రమే మీ గణపయ్య సంతృప్తి చెందుతాడు. ఆ మంత్రం ఏంటంటే శ్రీ గణేశ ఉద్వాసయామి శోభానార్థం పునరాగమన అయచ్చ అనే మంత్రం చదువుతూ గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేయాలి. ఈ విధంగా నీటిలో గణపతి నిమజ్జనం చేసి కొన్ని నీటిని మీ తలపైన చల్లుకొని గణపతి నిమజ్జనం చేసిన నీటిని ఏదైనా చెట్టుకు పోయాలి. రావి చెట్టుకు పోస్తే చాలా మంచిది. తులసి చెట్టుకు మాత్రం పొరపాటును కూడా పోయకండి. అయితే మనలో చాలామంది 9 రోజుల పాటు ఇంట్లో వినాయకుడిని పూజించడం కుదరదు. అలాంటి వారు మీ ఇంటి దగ్గర ప్రతిష్ఠించిన గణపతి విగ్రహాన్ని ప్రతిరోజు నైవేద్యాలు తయారు చేసి స్వామివారికి నివేదించండి. గణపతి ఆహార ప్రియుడు కాబట్టి భక్తి శ్రద్ధలతో గణపతిని ఏది నివేదించినా సరే మీ నైవేద్యాలకు తప్పనిసరిగా ఆరగిస్తాడండి. గణపతికి సమర్పించి ఒక్కో నైవేద్యానికి ఒక్కొక్క ప్రతిఫలం అనేది ఉంటుంది. గణపతికి అత్యంత ఇష్టమైన నైవేద్యాల్లో ఉండ్రాలు ఒకటి కాబట్టి గణపతికి నైవేద్యంగా ఉండ్రాలను సమర్పిస్తే కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి. అటుకులను నైవేద్యంగా సమర్పిస్తే ఆకస్మిక ధనలాభాలు వరిస్తాయి. అదేవిధంగా పేలాలను నివేదనగా చేస్తే అప్పుల బాధలన్నీ త్వరగా తీరిపోతాయి. ఇక చెరుకు గడను స్వామివారికి సమర్పిస్తే మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గి ఇంటి ఆదాయం పెరుగుతుంది. అలాగే కొబ్బరితో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. అలాగే అరటి పండును గణపతికి నివేదనగా చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి అనేది వరిస్తుంది. ఈ విధంగా మీకున్న స్తోమతను బట్టి మీ దగ్గరలో ఉన్న వినాయకుడి విగ్రహానికి ఈ 9 రోజుల పాటు ఏదో ఒక నైవేద్యాన్ని భక్తిపూర్వకంగా సమర్పించి స్వామివారి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి. అలాగే స్వామివారి అనుగ్రహం చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.